ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి పౌల్ట్రీ నిర్వాహకులకు తీవ్ర వేదన మిగిల్చింది. వైరస్ బారిన పడి వేలాది కోళ్లు చనిపోవడంతో యజమానులు తీవ్రంగా నష్టపోయారు. గంపలగూడెం మండలం అనుముల్లంకలో ఓ పౌల్ట్రీ ఫామ్లో 2 రోజుల వ్యవధిలోనే 11,000 కోళ్లు చనిపోయాయి. మరో 4,000 కోళ్లకు వైరస్ సోకి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. పశు వైద్యాధికారులు పరిశీలించి చనిపోయిన కోళ్లను గుంత తీసి పూడ్చివేయించారు. ప్రభావిత ప్రాంతాలకు 10 కిలోమీటర్ల పరిధిలో తాత్కాలికంగా చికెన్ గుడ్లను తినొద్దని ప్రజలకు సూచించారు. గోదావరి జిల్లాల నుంచి వచ్చే గుడ్లను మధ్యాహ్న భోజన పథకానికి తాత్కాలికంగా వినియోగించవద్దని అధికారులు ఆదేశించారు. ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్ వారం ముందు కూడా విజిట్ చేశాము. అప్పటికి దేర్ ఆర్ నో డెత్స్ అండి. అప్పుడు క్లియర్గా ఉంది ఫామ్ కూడా. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ఈ 10 కిలోమీటర్స్ రేడియస్లో మాత్రం ఈ ఏదైతే బర్డ్స్ కొంచెం డెత్ అయిపోయి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం వీటిని కన్జ్యూమ్ చేయకూడదు అన్నట్టని ఈ 10 కిలోమీటర్స్ రేడియస్లో మాత్రమే వీటిని కన్జ్యూమ్ చేయకూడదు ఎక్కడ అని చెప్పని మనం చెప్పడం జరిగిందండి. ఈ 10 కిలోమీటర్స్ తర్వాత పర్వాలేదండి, ఇట్స్ సేఫ్ టు కన్జ్యూమ్. అన్నీ కూడా మనం పౌల్ట్రీ ఎగ్స్ కానీ అన్నీ కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కేవలం ఇక్కడ డెత్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 10 కిలోమీటర్స్ రేడియస్లో మాత్రం కొంచెం మనము ఇదనేది కన్జ్యూమ్ చేయడం కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి కొంచెం ఆ రకంగా మనం ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటున్నామండి. ఇక్కడ ఈ పౌల్ట్రీ ఫామ్లో 10,000 బర్డ్స్ కోల్పోయాయండి కొంచెం. సో వాటి మేము ఫర్దర్ ప్రాసెసింగ్ అనేటివి కూడా మేము పంపిస్తామండి. దాన్ని కూడా ఈ ముందు ఉన్న బాడీస్ అనేటివి కూడా కొంచెం సేఫ్గా ఉన్న డిస్పోజల్ ప్లేస్లో మనం డిస్పోజ్ చేస్తామండి అంతా కూడా.